సో ఎట్లుండేటోడు దయాకర్ అన్న చిన్నప్పుడు? ఎట్లా ఆయన వ్యవహారశైలి గాని, స్కూల్‌కి వెళ్ళడం గాని, కాలేజ్ డేస్‌లో గాని, ఉద్యమం టైంలో గాని ఎట్లుండే వ్యక్తి అన్న మీతోటి? చిన్నప్పటి నుంచైనా హ్మ్. మంచితనంతోటి హ్మ్. ఇట్లా విసిగియకుండా నాన్న బడికి పోవాలంటే హ్మ్. ఎమ్మడే తయారయ్యేది. ఓకే. తయారయ్యి నేను వంట వెనక ముందైనా కూడా అమ్మ నేను మళ్ళీ 12 గంటలకు వచ్చినప్పుడు తింటలే ఏం బాధపడకని హ్మ్. బడికి పోయేవాడు. హ్మ్. అనుకున్నారా మీ కొడుకు ఇట్లా రాజకీయాలకు వస్తాడు ఏమని అనుకున్నారా? మీతోటి ఎప్పుడైనా చెప్పేదా చిన్నగున్నప్పుడు? ఇక అట్లేమీ అనుకోలేదు. హ్మ్. ఇక ఆయన ఎలయిజ్జలు ఆయన చదువు ఆయన సొంతగా కాళ్ళ మీద నిలబడ్డాక తను అనుకుండు హ్మ్. మేము పోవాలనేది మాకు లేదు. ఓకే. హ్మ్. ఎట్టాగూ తన తెలివితోటి హ్మ్. మాదేమీ లేదు. ఓకే. మా ఆయన తెలివితోటి రాజకీయాలకు అడుగుపెట్టిండు. ఎట్లుండేది స్కూలు టైంలో చదువుకునే టైంలో మంచిగానే ఆడుకుంటూ, మంచిగానే అందరితో మంచిగుండేటోడా? అందరితోని మంచిగా ఉండేది. హ్మ్. అందరితోని మంచిగా ఉండేది. హ్మ్. మంచోడు అనిపించుకుండు. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటిదాకానైనా అదే మంచితనం చూసుకుంటూ వస్తుంది. అట్లా చదువులో ఫాస్టే ఉండేనా? లేకపోతే ఏమైనా డుమ్మాలు కొట్టేదా స్కూల్? పాస్తే ఉండేది. మంచి ఫాస్ట్‌గానే ఉండేటోడు. వస్తూనే ఉంది. మొత్తం ఎక్కడ? మొత్తం మీ ఊర్లోనేనా అమ్మ చదువంతా గూడా? లేదండి. హ్మ్. ఆహ్, కొంచెం 4 5లో నూతల కల్లు హాస్టల్లో వేసారు. మా ఊళ్ళో ఒక సార్ ఉండే హ్మ్. ఇక మా పిల్లలందరినీ ఒక దారికి తీసుకురావాలని ఒక 30 మంది దాకా తీసుకుపోయిండు. హ్మ్. అయితే ఇక మేము కూడా పంపించినాం. హ్మ్. మేము కూడా పంపిస్తే ఇక తండ్రి పోయేది అప్పుడప్పుడు చూసేది. ఆడ హోటల్ ఉంటే హోటల్లో మా పిల్లగాడు షా తాగాలి హ్మ్. ఇట్లా మంచిగా ఉండాలి అని ఇక చూసుకొని వచ్చేది తను. హ్మ్. నేను పోయేదని కాదు. హ్మ్. ఇక నేను ఇంత అడింపనే చూసుకునేదాన్ని. ఓకే. చిన్నోళ్ళు ఉన్నారు ఆయన వెనకాళ్ళు. హ్మ్. ఇక నేను పోలేకపోయాను. హ్మ్. ఎడిపోయినా వాళ్ళ తండ్రి తెలివి ఏమన్నా ఆసరయ్యేదా పనికి? లేకపోతే పని చేయను, గిని చేయను అని చెప్పి స్కూలే పోయేది. ఏమన్నా ఆసరయ్యేటాడా చిన్నగున్నప్పుడు? చేసేది. హ్మ్. అడింపని ఎక్కువ ఉన్నప్పుడు హ్మ్. ఒకవేళ నాగలు దున్నాలన్నా హ్మ్. గొర్రు దోలాలన్నా తండ్రికి కొంచెం సైట్ అయ్యేది. ఓకే. ఉమ్. సో, అనుకున్నారా? అంటే ఈయనకు పదవి రాకపోయినా దయాకర్ అన్నకు ఏ పదవి లేకున్నా కూడా టీవీలో కనిపించేది పొద్దున్న లేస్తే. ఇప్పుడు మా ఊళ్ళో అయినా, మీ ఊళ్ళో అయినా కూడా అదిగో నా కొడుకు టీవీలో వస్తున్నాడు చూడని చెప్పి, మా అమ్మ అయితే 4 ఇండ్లు చుట్టి వచ్చి మరీ చెప్పేది. ఇగో నా కొడుకు టీవీలో వస్తున్నాడు. అట్లా ఏమన్నా చెప్పిర్రా? ఇగో మా దయాకర్ టీవీలో వస్తున్నాడు చూడండి బిడ్డ అని ఎవరికన్నా? వాళ్ళు వచ్చి చెప్పేది రా 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 బాబు వచ్చిండు చూసొద్దురా అనేది. అప్పుడు మేము టీవీ తీసుకోలేదు. హ్మ్. అయితే దవదా ఉరికేదాన్ని హ్మ్. చూడాలని. హ్మ్. ఇక అప్పుడు కొంచెం ఇంత ఆలస్యంగా ఉంచకపోయేది. హ్మ్. ఇక ఆడికి పోయి చూస్తున్నాగానే కథం టీవీ బంద్ చేసేది. బంద్ పోయేదన్నమాట హ్మ్. బొమ్మ. హ్మ్. కాసేపు చూసి వచ్చేదాన్ని. హ్మ్. ఇక వస్తుండనే సంతోషమే ఇక ఉన్నది కానీ ఏమనేదమ్మా పక్కనోళ్ళు? ఏం జానకమ్మ నీ కొడుకు టీవీలో కనబడుతున్నాడు అనేదా? సంతోషపడుతున్నావా చూస్తున్నావా హ్మ్. అని ఇక అందరూ అడిగేవాళ్ళు. హ్మ్. ఆయన దోస్తులు కానీ హ్మ్. ఆయనను అవమానించేటోళ్ళు లేరు. హ్మ్. అందరూ గౌరవించేటోళ్ళే. ఓకే. కోమటోళ్ళు కానీ రెడ్డోళ్ళు కానీ హ్మ్. బంధుమిత్రులు ఎవరైనా కానీ హ్మ్. అందరూ గౌరవించారు. హ్మ్. ఆయనను గిట్లా చెడుగు అనే వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అట్లాంటి ఎవరు కొట్టడం తిట్టడం హ్మ్. ఏమన్నా వాళ్ళని ఏమన్నా అనాలన్నా కూడా అనకపోయేది. హ్మ్. ఆయన అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అదే మంచి పేరు తెచ్చుకుంటూ హ్మ్. ఇక అదే మంచితనంతో ఇక ఇంతవరకు వచ్చాడు. ఈ ఉద్యమం టైంలో ఎట్లుండేది? ఉద్యమంలో మీకు మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో లాఠీ చార్జులు, పోలీస్ స్టేషన్‌ల కేసులు ఇవంతా కథాకారక ఉండేది. ఈయననేమో మంచి యువకుడు రక్తం ఇగ ఎట్లుంటది ఉరుకుతూనే ఉన్నాడు ఉద్యమం టైంలో. సో, ఏమైనా బాధ అనిపించేదా? వద్దు బిడ్డ ఎందుకు ఈ ఉద్యమాలు, గిద్యమాలు మనకు అని చెప్పేసి ఏమన్నా అన్నారా అప్పుడు? భయం అయ్యేది. ఆ! ఇక ఎక్కడేమి ఇదవుతుందో అనేది భయం అయ్యేది. హ్మ్. ఇప్పటికి కూడా భయమే అవుతుంది. ఇప్పడు గూడా. ఇప్పుడెందుకు మంచిగా జనాలలోకి పోయిండు, ఎమ్మెల్సీ అయ్యిండు. అధికారం పార్టీలో ఉన్నాడు. ఇంకేం భయం ఇంకా? ఆ, ఇప్పుడు భయం లేదనుకో హ్మ్. సరే ఉంటారు కొంత అనేది హ్మ్. భయం నాకుంటుంది. ఉంటది. భయం ఉంటదయితే. హ్మ్. ఇక దేవుని దయ వల్ల ఇక ఆయన మంచితనం హ్మ్. ఇక ఇంత లెక్క తీసుకొచ్చి ఇప్పుడు మీరు మీరు సొసైటీ డైరెక్టర్‌గా ఎప్పటినుంచి పనిచేసిర్రమ్మా? ఇప్పుడు 5 ఏళ్ళు. అయిపోయింది 5 ఏళ్ళు. అంతకుముందు ఏమన్నా సర్పంచ్ అట్లా రాజకీయాలున్నాయా? లేకపోతే ఈ సొసైటీ డైరెక్టరేనా? వాళ్ళ తండ్రి గారు చేసిండు సర్పంచ్‌తనము హ్మ్. సిపిఎం పార్టీలో. అంటే రాజకీయ కుటుంబ నేపథ్యమే దయాకర్ అన్నదైతే. హ్మ్. ఆ! ఆయన తర్వాతనే
నేను గారితో మల్సరాజన్ గారితో ఉండే సాయుధ పోరాటం సమయంలో 12-13 years ఓల్డ్ వాళ్ళని బట్టి కలిసి తిరిగేటోడు. యుద్ధ వీరుడు కాకపోయినా వాళ్ళతో అసోసియేషన్ ఉండేది. పిఎన్ రెడ్డి గారికి బాగా క్లోజ్గా ఉండేది డాడీకి. స్వరాజ్యం గారు, మల్సరాజన్ గారు అయితే ఇక చాలా దగ్గర. అయితే మీరు చూసి ఉంటారు భీమిరెడ్డి గారు వస్తే ఇక అక్కడి నుంచి కదలపోయేవాళ్ళం. ఇక ఆయన తరపున ఒక 120 ఇండ్లు వచ్చినాయి, మన ఇంద్రమ్మ ఇండ్లు వస్తే ఎవరైతే చేస్తారని మా వారి గొప్ప చెప్పిండ్రు. రామలచ్చ అయితే చేస్తాడు, ఇక పడుదల మనిషి అని. ఇక తుంగతుర్తి నుంచి కలప తెచ్చేది, సూర్యాపేట నుంచి సిమెంటు అంతా ఖర్చు రాయాలన్నీ ఈయన మీదనే పెట్టిర్రు. మొత్తం ఇల్లు కట్టిన దాకా ఆ 120 ఇండ్లు కట్టించి ఎవరి ఇళ్ళల్లో అలా దోలి ఆయన పక్కకు దొరి. అన్న అమ్మది సింగిల్ అదే సారీ సొసైటీ డైరెక్టర్ అప్పుడు కూడా అయ్యేటప్పుడు బాగానే వార్ నడిచింది. అక్కడ బలపరిచిన అభ్యర్థులు మంచి బలంగా అవతల నుంచి ఉన్నారు, ఇవతలనేమో అమ్మ మాత్రమే ఉన్నా అని చెప్పేసి అయినప్పటికీ గెలిచిందని అన్నారు. అంటే ఏం జరిగింది అప్పుడు? ఫోన్ ఎవరికి చేయలే, ఎవరితో మాట్లాడలే. దామోరెడ్డి గారే మొత్తం దాని ఇనిషియేషన్ తీసుకున్నారు. ఎందుకు రాజకీయాలకు దించాలనుకున్నా? ఆమెకు అంతా దోస్తులే, గొల్లోళ్ళు గమలోళ్ళు రెడ్లు ఇక ఎక్కువ ఉండేది. తను పొలం చుట్టూ అంతా కూడా వాళ్ళే. కానీ కాబట్టి జానకమ్మ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఏం ఖర్చు కూడా ఏం పెట్టలేదు నాకు తెలిసి. ఆమె గెలిచేదానికి కూడా నాకు తెలియదు, తర్వాత తెలిసింది. అయితే రామారెడ్డి గారే ఉండి జానమ్మని పెడితే మంచిగా ఉంటుంది, గెలుస్తుంది అంటే ఆ పరిచయాలు ఆమెకు వెనకటి నుంచి ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఉన్నది కాబట్టి గెలిచింది. తర్వాత మా డాడీతో అంటే ఆయన ఏంటంటే ఎక్కువ ఏమంటారు మూమెంట్సే ఎక్కువ ఉండేది, ఆయన ఉద్యమాలే ఎక్కువ ఉండేది. తర్వాత ఆ ఇండ్లు కట్టించే టైంలో కొంత అందరితో పరిచయాలు, ఊరి మీద ఏమైనా పనులు వస్తే ఆ పనులకు సంబంధించి ఉండేది. ప్రత్యేకించి ఏంటంటే ఆయనకు కొంచెం సిన్సియర్ అనే పేరు ఉండేది. ఆ ఇండ్లు కట్టించిన తర్వాత ఆ ఇండ్ల మీద ఒక్కొక్క ఇంటికి 300 రూపాయలు మిగిలితే అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పంచి ఇచ్చింది. 25,000 రూపాయలకు ఇల్లు ఉండే. అప్పుడు కూడా నేను అకౌంట్స్ రాసేసాను. రూపాయి పావులు వచ్చినా కూడా పంచి ఇచ్చాను. మాకు వద్దు మళ్ళీ కట్టించి మిగిలిన పైసలు కూడా పంచింది ఆయన. అదొక ఇప్పుడు అసలు లీడర్లు కష్టమే, అటువంటి లీడర్లు కష్టమే. అదే సిన్సియారిటీ ఈయనకు వచ్చింది కదా, సిన్సియారిటీ ఈ దాకా తీసుకొచ్చింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.